హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇన్స్టెంట్గా సాంబార్ ఎలా తయారు చేయాలా అని కొన్నిట్లో చూస్తే ఒక వీడియో కనిపించిందండి. ట్రై చేశాను. నిజంగానండి చాలా బాగా కుదిరింది. ఏం లేదండి, మనం కాయగూరలన్నీ బాయిల్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే కొన్నే ఉన్నాయి, అవి వేశాను. తర్వాత సాంబార్ పౌడర్ అండి, ఇది మనం తయారు చేసుకోవాలి. ఇదే మెయిన్ అన్నమాట. ఈ పౌడర్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. కాయగూరలన్నీ బాయిల్ కొంచెం అయిన తర్వాత పౌడర్ వేసి బాగాను మనకి ముద్ద ముద్దలు కాకుండా కలుపుకోవాలి. ఎందుకంటే లంప్స్ లాగా అయిపోద్ది కదా, లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట పౌడర్. తర్వాత చింతపండు వాటర్ వేసుకున్నాను. ఇది మార్నింగ్ టిఫిన్లోకి సాంబారు కుక్కర్ పెట్టాలి, ఇది పెట్టాలి కాకుండా ఈజీగా చేయొచ్చు అన్నమాట మనం. చూడండి, సాల్ట్ యాడ్ చేశాను. అదేం కాదు, నల్ల మిరియాలు ఉండిపోయినాయి, పౌడర్లో అవి ఉండిపోయినట్టున్నాయి. తర్వాత 2 టమాటాలు వేసాను నేను. టమాటాలు కూడా మనకి కాయగూరలంతా సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని తాలింపు వేసుకోవడమేండి. ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగానండి, మనం ఇడ్లీల్లో ఇలాంటి సాంబార్ ట్రై చేస్తే రైస్లో కూడా తినొచ్చు. ఇదే ఏంటంటే మనకి మార్నింగ్ టైం మీద ఇడ్లీ చేసుకున్నప్పుడు మట్టుకు ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్. మన ఇంట్లో వాళ్ళు కూడా అయ్యి బాబోయ్ మార్నింగే సాంబార్ చేసావా అని కూడా వాళ్ళు అవాక్ అవుతారనమాట. మనం మన వాళ్ళకి కడుపు నిండా పెడితేనే కదండి మనకు ఆనందం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్.